నమస్కారం గురుగారు. మహాదేవ. ఈ 26వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి అని కొంచెం వైరల్ అయితుంది వీడియో. చాలా ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఇలా చేయాలి, అలా పూజ చేయాలని చెప్తున్నారు. సో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంటి? దానికున్న ప్రతిష్ట ఏంటి? ఎలా పూజ చేయాలి? యజమానులు పూజ చేయాలా? పూజ చేసే విధానంలో ఎన్ని విధాలుగా ఉంటది? మనం టెంపుల్‌కి వెళ్ళాలా? ఇంట్లో చేసుకున్నా సరిపోతదా? ఎన్ని విధాలుగా చేయాలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సంతోషంగా అండి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీషాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శ్లోకం అండి, అందుకే వారితో ప్రారంభం చేస్తున్నాను. వాస్తవం ఏంటయ్యా అంటే పూర్వంలో ఇది మీరు వినే ఉంటారు. ఏది? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, గణపతిని భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసి రమ్మంటే ఈయన ఏం చేస్తాడు? మయూర వాహనం కాబట్టి అది ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తాడు. ఈలోపు గణపతి ప్రదక్షిణ భూమి చుట్టూరుగా ప్రదక్షిణ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్పుడు పార్వతీదేవి దగ్గరకు వచ్చి చాలా గొడవెట్టేస్తాడు. ఎవరు? స్కందుడు, అంటే కుమారస్వామి వారు. అసలు వాస్తవానికి ఏంటంటే కుమారస్వామి వారి యొక్క జననం ఎలా అంటే, ఈయన సనత్ కుమార్ అనేటువంటి మహర్షి పూర్వంలో, అంటే పార్వతీదేవి గర్భంలో జన్మించక ముందు సనత్ కుమారుడు అనేటువంటి మహర్షి. ఆ ఋషి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి ప్రతిరోజు వేడుకునేది, అయ్యా భగవాన స్వామి మహాదేవ ఋషిపుంగవ, నీవు నా గర్భంలో జన్మించు అంటే పార్వతీదేవిని తిరస్కరించిన వాడు సనత్ కుమారుడు. నేను నీ గర్భంలో ఎందుకు జన్మించాలి? నేను ఎవరి గర్భంలో జన్మించను, నేను అసలు రాను, నేను ఈ గర్భంలో పుట్టను, నేను చెయ్యను అని చెప్పేసేసనన్నారు. అంటే అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ ఉంటే అది చూసినటువంటి పరమేశ్వరుడు భార్యను కూడా తీసుకుపోయి, సనత్ కుమార, నా పార్వతీదేవి గర్భమున జన్మించంటే నేను నీకు కుమారుడుగా ఉంటాను కానీ నీ భార్యకు కుమారుడుగా నేను ఉండను అని చెప్పేసేసని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అన్నారు. అది కాదు నాయన, తన గర్భంలో నీవు జన్మిస్తే నాకు కుమారుడివే అవుతావు కదా, ఏం కాదు నువ్వు జన్మించు అని చెప్పేసేసని అన్నారు. శివుడి యొక్క ఆదేశ మేర కోసము పార్వతీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. ఎవరయ్యా అంటే స్కందుడు. పుట్టిన తర్వాత ఈ విషయము ఆ రోజు పార్వతీదేవికి కోపానికి వచ్చిన తర్వాత పార్వతీదేవి ఆలోచనలో ఉన్నది, ఆహా ఇలాంటి సమస్యలు వస్తాయనే, అందుకోసమే సుబ్రహ్మణ్యేశ్వరుడు నాకు జన్మించడానికి ఒప్పుకోలేదా అని చెప్పేసి ఎందుకు ఆయనను అంతగనంగా వేడుకున్నది అని అంటే, ఆ సనత్ కుమారుణ్ణి చతుర్వేదాలను, వ్యాకరణ హంసల్ని, సంస్కృత భాషాధికాలను, ఇవన్నిటిని ఎంతో శ్రేష్టంగా చదివినటువంటి వాడు ఎవడయ్యా అంటే కేవలం ఏకైకుడే సనత్ కుమారుడు, అంటే స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇలా అయిన తర్వాత వివాహార్థ విషయంలో, సిద్ధిబుద్ధి యొక్క వివాహం విషయంలో అలా జరుగుతుంది. అది మొదలు గణపతికి వివాహమైంది. తర్వాత ఆయన జన్మించింది ఇదే షష్ఠి, అంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి అమావాస్య తర్వాత మార్గశిర మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథి ఏదైతే ఉందో అది స్వామివారు జన్మించినటువంటి నక్షత్రము, తిథి. అయితే అదే తిథి రోజున కూడా మళ్ళీ దేవసేనలను కూడా వివాహం ఆచరించినటువంటి రోజు. అందుకోసమే అటు వివాహమైన రోజు, ఇటు పుట్టినరోజు రెండు కలిసి ఏకకాలంలో ఎప్పుడు వస్తుందయ్యా అంటే కేవలం మార్గశిర మాస పంచమి యొక్క తిథి అందున మాత్రమే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి సమాజంలో కాల సర్పదోషం కోసము, సర్పదోషాలకు, కుశదోషాల వంటి పితృదోషాలుగా బాధపడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారు ఏం చెయ్యాలంటే ఆ రోజున ఉదయాన్నే లేచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఉపవాస దీక్షాలతో ఆచరించాలి. ఎలా అయ్యా అంటే లేచేసి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానాన్ని ఆచరించి దేవుడి దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో మొదలు దీపారాధన గావించి దేవాలయానికి వెళ్ళేటప్పుడు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, 3 రకాల పండ్ల రసాలు, గంధము,
ఒక తెలుపు వస్త్రము, ఉమ్, గంధము, తెలుపు వస్త్రము, గంధం బదులు భస్మమైన ఇవన్నిటిని కూడా తీసుకొని వెళ్ళేసి స్వామి వారికి అభిషేకాధికాలు ఆచరించాలి. ఉమ్, కాకపోతే ఒకటి ఏంటయ్యా అంటే ప్రతి ఒక్కరూ తెలిసి తెలవక సర్పాల దగ్గర కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర కావచ్చు, విగ్రహాధికంలో రూపతత్వంలో ఉండేటువంటి దేవాలయాలలో అరటిపండు తీసుకుపోయి నివేదన పెడుతూ ఉంటారు. ఉమ్, కానీ సర్పదోషం ఉండేటువంటి వారు, ఈ కుజదోషం ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అరటిపండు నైవేద్యం పెట్టకూడదు. పొరపాటున పెట్టారా అది స్వామి వారు స్వీకరించరు. ఉమ్, ఆయనకు కావాల్సిన నైవేద్యం ఏదయ్యా అంటే కేవలం గింజలు ఉండే పండ్లు, ఉమ్, గింజలు ఉండాలి దాంట్లో. అంటే ద్రాక్ష కావచ్చు, జామ కావచ్చు, మామిడి కావచ్చు, అలా మనం ఎన్ని ఎంచుకుంటే అవన్నిటిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఉమ్, కాబట్టి ఏంటయ్యా అంటే ఈ యొక్క షష్ఠి రోజున సంతాన విషయంలో బాధపడేటువంటి వారు ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు కింద ఒక పాత్ర పెట్టేసి ఆ అభిషేకం చేసినటువంటి ద్రవ్యం ఏదైతే ఆ పాత్రలో నిండుతుందో ఉమ్, నీవు నీ భర్త ఇద్దరు దాన్ని స్వీకరించండి. ఉమ్, అలా స్వీకరించిన తర్వాత వివాహం కోసమైనా సరే ఆర్థిక సమస్యల్లో ఉండేవారు ఆ రోజు స్వామివారికి పాలల్లో కేవలం బెల్లం మాత్రం వేయాలి. అర అర లీటర్ పాలు ఉంటే అరకిలో బెల్లం ఉండేసి దాన్ని మంచిగా పాకం లెక్క చేసి దానితోనే స్వామివారికి నీవు ఎప్పుడైతే సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ప్రదోషాకాలము అని అంటారు, ఆ ప్రదోషాకాలంలో నీవు ఎప్పుడైతే స్వామివారికి అభిషేకము ఆచరిస్తావో అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలం ఏదైతే ఉంటుందో అది మనకు అందింప చేసి సకల భోగాలతో ఉంచుతారు. ఉమ్, తర్వాత వివాహంలో ఉండేటువంటి వారు స్వామివారికి ఏం చేయాలి అని అంటే ఈ పంచామృతాలతో అభిషేకం చేసి గంధము వస్త్రము వేసిన తర్వాత స్వామివారికి 27 ప్రదక్షిణాలను ఆచరించాలి. అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళ కావాల్సిన అంటే వారు. పెళ్లి కావడం ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఎన్నో పూజలు చేస్తున్నారు, ఎన్నో మంది దగ్గరికి వెళ్తున్నారు. ఆ. సో వాళ్ళ కోసం కొంచెం వివరంగా చెప్తే వాళ్ళు కొంచెం ఈ పూజ అనేది చాలా సక్రమంగా చేసుకుంటారు. సక్రమంగా చేసుకుంటూ ఉంటారు. అది ఎలా అంటే వీళ్ళు అభిషేకార్చనలు గావించి స్వామివారికి 27 ప్రదక్షిణాలు ఆచరించి ఉమ్, ఆకుపచ్చ రంగుది, పసుపు రంగు పచ్చది, ఎరుపు రంగు ఈ 3 రంగులను కూడా తీసుకొని ఉమ్, కంకర వీధిగా తయారు చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేసి మళ్ళీ వచ్చే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వరకు స్వామి నాకు వివాహం కావాలని ఆ రక్షాన దగ్గర పెట్టేసేసి అభిషేకాలు అయిపోయాక దాన్ని తీసి నీ చేతికి కట్టుకోండి. ఉమ్, అది కట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మీకు ఎవరికైతే వివాహం కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహం అయ్యే యోగ్యత ఉంటుంది. ఉమ్, కాకపోతే ఒక విషయం ఇందులో సంతానం వారికి ఏంటిదయ్యా అంటే సంతానం కావాల్సిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆ తీర్థాన్ని సేవించేటప్పుడు మీరు బయట ఏమన్నా హాస్పిటల్స్లో వెళ్ళేసి చూసుకొని టాబ్లెట్స్ వాడతారు కదా, ఉమ్. ఆ 2 రోజులు వాడకూడదు. ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? సుబ్రహ్మణ్యం అంటే మనం ఇందాక చెప్పి చాలా విశిష్టత ఉంటుంది ఆయనకి. చాలా నియమాలు నిష్టగా ఉంటేనే ఆయన చాలా ఒప్పుకుంటడం మనం వింటా ఉంటాం. కరుణిస్తాడు. సో ఇలాంటి విషయాల్లో చాలా మంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా కోల్పోతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు లేకుండా కొన్ని చెప్పండి. ఒకటేంటంటే పడుకోవడం కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు నేల మీదనే పడుకోవాలి. ఉమ్, చలికాలం కదా, కింద భూమి మొత్తం చల్లగానే ఉంటది, ఆ, బండలు ఉన్నా మన ఇంట్లో ఏదున్నా. దాని బదులు ఒక చాప వేసుకొని చిన్నగా ఒక దుప్పటి తీసుకొని ఆ దుప్పటి తల కింద దిండు కూడా పెట్టుకోకూడదు. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఉమ్, తల కింద దిండు కూడా పెట్టుకోకుండా చాప వేసేసి దాన్ని కప్పుకొని నిద్రించాలి. ఉమ్, అది ముఖ్యమైనటువంటి పద్ధతి ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు. ఉమ్, తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో మనం దీపారాధన చేస్తాం కదా, ఉమ్, ముఖ్యంగా చెయ్యవలసిన ఇంకో పని ఏదయ్యా అంటే సాంబ్రాణి అనేటువంటిది ఏదైతే ఉందో అది 6 లోపే ఇంట్లో వేసేయాలి. 6 6 లోపే ఉమ్, 6 లోపే ఈ సాంబ్రాణిని వేసేసి స్వామివారికి నైవేద్యంగా పులిహోర కానీ దద్దోజనం కానీ తయారు చేసి ఉమ్, దేవాలయంలో అయినా లేకపోతే దేవాలయంలో చాలా మంది వండుతూ ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళకు దానికి కావాల్సిన పదార్థానికి నైవేద్యానికి డబ్బులు ఇప్పించేసేసి ఆ నైవేద్యం తయారైన తర్వాత అది స్వామివారికి చూపించిన తర్వాత ఒక 11 మందికైనా సరే నీ సహస్తాలతో ఆ నైవేద్యాన్ని పెట్టాలి. ఉమ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎక్కువగా ఏది ఇష్టమయ్యా అంటే
మనకు మంత్రంలో శ్లోకాల్లో ఒక శ్లోకం ఉంది. గజతురగ సహస్రం గోకులం భూమి దానం కనకరజిత పాత్రం మేధిని సాంగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం నభవతు తత్తుల్యం అన్నదాన సమాన. అంటే గజ తురగ సహస్రాలు. గజ అంటే ఏంటండి? ఏనుగు. 1000 ఏనుగులను దానం చేసిన గజ దురగ సహస్రం గోకులం భూమి దానం. గోకులం లాంటి భూమిని దానం చేసిన గోకులం భూమి దానం కనక రజిత పాత్రం. బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఇత్తడి కావచ్చు, లోహాలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఏవైనా సరే దానము చేసినటువంటి ఫలితము ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం. మన భూమండలంలో ఉండేటువంటి స్త్రీయాధికాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలకు వివాహం ఆచరించేటప్పుడు చేసే పని ఏంటి? కన్యాదానము అని అంటాము. ఆ కన్యాదానము చేసినటువంటి ఫలితముకి కూడా ఇవన్నీ ఏది కూడా ఒక చోటికి రాకుండా అన్నిటికి కలిపి ఒక్క దానము చెయ్యి, నీకు అన్ని వచ్చేస్తాయి అన్నారు. అది ఏదయ్యా అంటే నభవతు తత్తుల్యం అన్నదాన సమాన. ఇవన్నీ ఒక్కసారి నీవు ఎప్పుడైతే అన్నదానం చేశావో అవన్నిటికి కలిపి చేసిన పుణ్యం ఫలం ఏదైతే ఉందో ఆ ఒక్క విషయంలో వస్తుంది. అందుకోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజున కొన్ని ప్రముఖ దేవాలయాల్లో మాత్రమే అన్నదానం చేస్తున్నారు. మిగిలిన ఆలయాలు షష్ఠియే కదా ఏం కాదులే అని అలా వదిలేస్తూ ఉన్నారు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజు ఎవరైతే స్వామివారి కైంకర్యాలు నీవు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో, ఎప్పుడైతే చేస్తున్నావో, సంతానం కావాల్సిన వారికి సంతానము, వివాహం కావాల్సిన వారికి వివాహము, ఆరోగ్యపరంగా, తర్వాత ఆర్థిక పరంగా, వ్యాపార వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి వాడు ఎవడయ్యా అంటే కేవలం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారే. అందుకోసమే ఆ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో సకల రక్షకంగా ఆ స్వామివారు మన యందునే ఉంటాడు. థ్యాంక్ యూ గురుగారు. మహాదేవ.